Hi, this is Hemalata. Welcome back to our channel Hajju TV. Now I am going to discuss about being model. In previous class we have learned about simple model and being model. Being model ekkada use chestam, ఏ tenses లో యూజ్ చేస్తాం. being model అనేది present perfect tense, present perfect continuous, past perfect tense, past perfect continuous. being అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్, వెర్బ్కి ఇంగ్ ఫామ్. కానీ మనం బీని ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం బీన్ మోడల్ని యూజ్ చేస్తాం. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్. ఎగ్జాంపుల్ చూద్దాం. We has bought a new car. సో ఫస్ట్ ఇది ఏ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ని చూడాలి. మనం సింపుల్ మోడల్లో అయితే వెర్బ్ V1లో కానీ V2లో కానీ వస్తుంది. కానీ బీయింగ్ మోడల్లో అయితే మనకి వెర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది. కానీ బీయింగ్ మోడల్ ఎలా వస్తుందంటే వెర్బ్ V3లో ఉంటుంది, అంటే డైరెక్ట్గా వెర్బ్ యొక్క V3 ఫామ్లో ఉంటుంది. మరి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉందా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందా ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్. హ్యాజ్, హ్యావ్ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. సో ఇక్కడ హ్యాజ్ ఉంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని. మనం ఎలా పర్ఫెక్ట్ అంటున్నామంటే వెర్బ్ V3లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్. సో హెల్పింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్కి సంబంధించింది, ఇక్కడ వెర్బ్ V3లో ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్. నౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ వెర్బ్ అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. దెర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ. సో V ఈజ్ అ సబ్జెక్ట్, హ్యాస్ బాట్ ఈజ్ అ వెర్బ్, ఏ న్యూ కార్ ఆబ్జెక్ట్. రూల్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ఏ న్యూ కార్, ఏ న్యూ కార్, ఏ న్యూ కార్. ఏ న్యూ కార్ అంటే మనకు ఒక కొత్త కారు అని, ఒక అని అర్థాన్ని ఇస్తుంది, అంటే అది సింగులర్లో ఉంది. సో సింగులర్లో ఉంటే మనం హ్యాజ్ యూజ్ చేస్తాం. హ్యాజ్ బీన్. దెర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ, సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ. బాట్ V3లో ఉంది కాబట్టి డైరెక్ట్గా V3లో రాస్తాం. బాట్. బై అనే ప్రిపోజిషన్. Subject in the active voice become object in the passive voice. So we become us. We become us. She has sung a song yesterday. Yesterday. సో ఐడెంటిఫికేషన్. ఏ టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చారో అని ఐడెంటిఫికేషన్ చేయాలి. V3లో ఉంది అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా. హ్యాజ్ అంటే ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మళ్ళీ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ వెర్బ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సో షీ ఈజ్ అ సబ్జెక్ట్, హ్యాజ్ సంగ్ వెర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్, ఎస్టర్డే కాంప్లిమెంటరీ. మన వెర్బ్ ఎలా తీసుకోవాలంటే సింపుల్ మోడల్లో మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు, డైరెక్ట్గా వెర్బ్ వస్తుంది. సో మన వెర్బ్ని వెర్బ్గా తీసుకుంటాం. బీయింగ్ మోడల్లో మనకి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది,
సో అక్కడ బీయింగ్ మోడల్ ఎలా వచ్చిందో బీన్ మోడల్లో కూడా హెల్పింగ్ వెర్బ్తో పాటు మనం వెర్బ్గా తీసుకోవాలి. సో వెర్బ్ అంటే హ్యాజ్ సంగ్, యాజ్ సంగ్ అనేది ఇక్కడ వెర్బ్. ఏ సాంగ్ ఆబ్జెక్ట్, ఎస్టర్డే కాంప్లిమెంటరీ. సో ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ఏ సాంగ్, ఒక సాంగ్. ఏ సాంగ్ గివ్స్ సింగులర్ అంటే అది ఏకవచనం మీనింగ్ ఇస్తుంది మనకి. సో ఏ సాంగ్ హ్యాజ్ బీన్. వెర్బ్ V3లో ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా V3లో రాస్తాం. సన్. హియర్ కాంప్లిమెంటరీ ఉంది. సో కాంప్లిమెంటరీ. ఎస్టర్డే. బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. షీ బికమ్ హర్. షీ బికమ్ హర్. ది సెకండ్ ఎగ్జాంపుల్. They have written a poem. They have written a poem. సో ఐడెంటిఫికేషన్ V3లో ఉంది అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఏ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది? హ్యావ్. హ్యావ్ అంటే ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో there is a subject, have written, verb, a poem, object. Object in the active voice become subject in the passive voice. So a poem. A poem gives singular. సో ఏ పోయం అనేది ఒక సింగులర్ కాబట్టి మనం హ్యాజ్ యూజ్ చేస్తున్నాం. హ్యాజ్ బీన్. V3 యాస్టీజ్గా V3గా రాస్తాం. రిటర్న్. Written. There is no complementary, so no need to write complementary. By an a preposition. Subject in the active voice become object in the passive voice, so they become them. We have read the newspaper. We have read the newspaper. Read అంటే read, read, read. వీటి యొక్క వెర్బ్ ఫామ్స్ చేంజ్ అవ్వలేదు కానీ ప్రొనౌన్సియేషన్ చేంజ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి రీడ్, ఇక్కడ రెడ్, ఇక్కడ రెడ్. సో V3లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా? హ్యావ్ ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నౌ వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ వెర్బ్ అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ కాంప్లిమెంటరీ. హియర్ వి ఈజ్ అ సబ్జెక్ట్, హ్యావ్ రెడ్ ఈజ్ అ వెర్బ్, ద న్యూస్ పేపర్. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ద న్యూస్ పేపర్. ద న్యూస్ పేపర్. ద న్యూస్ పేపర్ అనేది ఒక నౌన్. సో నౌన్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తున్నాం. హ్యాజ్ బీన్. వెర్బ్ డైరెక్ట్గా V3లో ఉంది కాబట్టి హ్యాస్ ఈజ్గా రెడ్. దెర్ ఈజ్ ఎ నో కాంప్లిమెంటరీ, సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ. బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో వి బికమ్ అజ్. బై అజ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వాయిస్లో చూద్దాం. యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంటరీ. ఇది యాక్టివ్ వాయిస్లోకి వచ్చేసరికి దీని యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హ్యాజ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే హ్యావ్ వస్తుంది. సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం కాబట్టి యాక్టివ్ వాయిస్లోనే వెర్బ్ డైరెక్ట్గా V3 వస్తుంది. ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంటరీ.
మరి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అక్కడున్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ కాంప్లిమెంటరీ ప్లస్ బై అనే ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హ్యాస్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే హ్యావ్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ వాయిస్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా వస్తుంది చూద్దాం. దే హ్యాడ్ వాచ్ ఏ మూవీ. సో ఇది ఏ టెన్స్లో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్ V3లో ఉంది అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మరి ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద సబ్జెక్ట్, what is the verb and what is object. So object in the active voice becomes subject in the passive voice. So a movie ఒక మూవీ. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వెర్బ్ ఓన్లీ హ్యాడ్. సో ఇక్కడ సింగులర్లో ఉన్న హ్యాడే వస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్న హ్యాడే వస్తుంది. సేమ్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉన్న హ్యాడే వస్తుంది, ప్లూరల్లో ఉన్న హ్యాడే వస్తుంది. సో మనకు దానికి సంబంధం లేదు. హ్యాడ్ బీన్ వాచ్ యొక్క V3. సో డైరెక్ట్గా V3లోకి వాచ్డ్. దెర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ, సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ. బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. దే బికమ్ దెమ్. Next example. They had thought a new idea. They had thought a new idea. What type of model? అంటే వెర్బ్ V3లో ఉంది. ఎలా ఉంది? వాటి యొక్క వెర్బ్ ఫామ్స్ థింక్, థాట్, సో V3లో ఉంది. మరి ప్రజెంటా పాస్ట్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంది, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ ద వెర్బ్ అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. హియర్ దే ఈజ్ అ సబ్జెక్ట్, హ్యాడ్ థాట్ వెర్బ్, ఏ న్యూ ఐడియా ఈజ్ ఏ object. So object in the active voice becomes subject in the passive voice. So a new idea had been. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్లో వెర్బ్ V3లో ఉంటుంది. సో మనం వెర్బ్ని యాస్టీజ్గా రాస్తే సరిపోతుంది. థాట్, దెర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ, సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ. బై అనే ప్రిపోజిషన్. Subject in the active voice become object in the passive voice. They become them. Next example. They had eaten bananas. They had eaten bananas. So past eat యొక్క verb forms eat, ate, eaten. V1, V2, V3. సో V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. నౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ ద వెర్బ్ అండ్ వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. Here they is the subject, had eaten verb, bananas object. Object in the active voice
become subject in the passive voice. So bananas had been eaten by a preposition. Subject in the active voice become object in the passive voice. So they become them. Let's see next example. She had cut the vegetables. ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలంటే కట్ వచ్చింది, మరి హెల్పింగ్ వెర్బ్ అంటే పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ పక్కన V3 ఉండాలి కదా పర్ఫెక్ట్ టెన్స్లో అనుకుంటా. కానీ కట్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? కట్, హ్యాడ్ కానీ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఆ 3 వచ్చినప్పుడు వాటి పక్కన ఎప్పుడు వెర్బ్ V3లో ఉండాలి. కట్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? కట్. సో ఇది హ్యాడ్ అంటే పాస్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్ పాస్ట్, కట్ అంటే V3లో ఉంది. సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. కట్ అలాంటివి ఏంటి? పుట్, హిట్, V1 V2 V3 ఈ వెర్బ్ ఫార్మ్స్ అన్ని సేమ్గా ఉంటాయి. మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటే వీటి యొక్క ముందున్న హెల్పింగ్ వెర్బ్స్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే వెర్బ్ V3లో ఉండాలి. కానీ వీటికి V1 V2 V3 సేమ్గానే ఉంటాయి. సో షీ ఈజ్ a subject, had cut were the vegetables object. Object in the active voice becomes subject in the passive voice. So the vegetables had been cut by any preposition. Subject in the active voice become object in the passive voice. So she become her. She had cut the vegetables. The vegetables had been cut by her. They had read the Mahabharata. They had read the Mahabharata. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? పాస్ట్ V3 ఎలా? read, read. వీటి యొక్క V1 V2 V3 సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ రీడ్, రెడ్. సో వెర్బ్ ఫార్మ్స్ ఆర్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ద మహాభారత. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ద మహాభారత అనేది సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ద మహాభారత. హ్యాడ్ బీన్ వెర్బ్ డైరెక్ట్గా V3లో ఉంటుంది కాబట్టి రెడ్. దర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ. సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ బై అనే ప్రిపోజిషన్. Subject in the active voice become object in the passive voice. So they become them. ఇక్కడ వి ఉంటే అక్కడ అజ్, ఇక్కడ హీ ఉంటే అక్కడ హిమ్, ఇక్కడ షీ ఉంటే అక్కడ హర్, ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ మీ, ఇక్కడ నౌన్స్ ఉంటే లైక్ లత, రామ, సీత ఉంటే యాస్టీజ్గా చేంజ్ అవ్వకుండా అలానే వస్తాయి. సో స్ట్రక్చర్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ద వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ వాయిస్ ఎలా వస్తుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్గా అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్. This is a structure for
past perfect tense. That's it. If you like the video, please watch the full video and do like, subscribe, share, comment. That's it.